అయితే ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుంటే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎలా రాజకీయాన్ని కంటిన్యూ చేయగలిగారు 82 83 ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టింది 83 లోకేష్ గారు 83 కాబట్టి అదే సమయంలో చాలా కీ పాలిటిక్స్ జరుగుతున్న సమయంలో టీడీపీ దూసుకొస్తున్న సమయంలో అప్పుడే హరికృష్ణ గారు చైతన్య రథం ద్వారా ఎన్టీ రామారావు గారితో పాటు రేయిం బవళ్ళు తిరిగి నిలబడిన వ్యక్తి అదే కుటుంబం నుంచి పెద్ద కొడుకుగా హరికృష్ణ గారు. ఆ తర్వాత వచ్చారు. బట్ ఆ తర్వాత పార్టీ పరిస్థితులు మారడం, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ రావడం, ఆ తర్వాత మరి డిఫరెన్సెస్ ఏ రూపంలో వచ్చాయో తెలియదు. ఆయన దూకుడు అనేది పార్టీకి వర్కౌట్ అవ్వట్లేదు అన్న విషయాల్లో కానీ, లేదంటే ఇది మాది అనో ఏదో రకాలుగా డిస్టర్బెన్సెస్ అనేది జరిగింది. ఆయన యార్లగడ్డ గారితో కలిసి అన్నా టీడీపీ అనే పార్టీ పెట్టడం, ఆ తర్వాత అది కూడా ఒక రకంగా డిజాస్టర్ అవ్వడం, మరి ఆ తర్వాత ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఈ పరిస్థితులు అనేది జరిగింది. బట్ కానీ ఎన్టీఆర్ కుమారుడుగా హరికృష్ణ గారి ఆహార్యం మాత్రం రాజకీయాల్లో చాలా యాక్టింగ్గా పర్ఫెక్ట్గా ఉండేది. రైట్, అదొకటి. అది జరిగిన విషయాల్లో. నెంబర్ 2 వస్తే బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి రావడం. బాలకృష్ణ గారు తన లెగసీని ఇప్పుడు హరికృష్ణ గారి తర్వాత సినిమాల పరంగా అయితే వారసత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది ఎన్టీఆర్ గారిది బాలకృష్ణ అని. ఆ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే హరికృష్ణ రాజకీయాలను తీసుకుంటే బాలకృష్ణ సినిమాలు తీసుకున్నారు అనుకున్నారు, కానీ బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి రావడం. బట్ ఆయన కాస్త చేతులతో 4 తగిలిస్తారు అనేది ఉన్నా, ఎందుకో బాలయ్య బాబు అంటూ ఆయన ఏదో ముద్దుగానే కొట్టినా సరే ఇష్టంగానే ఉండే అభిమానులు బాలకృష్ణ గారికే ఉంటారని చెప్పుకోవాలి. సో అట్లా ఆయన రాజకీయాన్ని హిందూపురంలో ఒక మార్క్ రాజకీయాన్ని అటు బాలకృష్ణ గారు కూడా నిర్వహిస్తున్నారు. ఇక అలాగే పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సతీమణిగా ఆ పురంధేశ్వరి గారు, సరే టీడీపీలో దగ్గుబాటి గారు, ఆ తర్వాత కాంగ్రెస్లో పురంధేశ్వరి గారు, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎక్కడికక్కడ హోందాగా ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా, ఇటు భువనేశ్వరి గారు కానీ అటు పురంధేశ్వరి గారు కానీ ఇద్దరు ఆ స్మైల్ విషయంలో అంటే కలిసిపోవడం అనేది అక్కడే అర్థమవుతుంది. అంటే ఒక రకంగా కుమారుల కంటే కూడా కుమార్తెలు ఇద్దరు చాలా స్మైలీగా అందరితో కలిసిపోతూ నవ్వుతూ అలా వెళుతూ ఉన్న ఇది కనబడుతుంది కుమార్తెలుగా, ఎన్టీ రామారావు గారి కుమార్తెలుగా. పురంధేశ్వరి గారు కూడా అదే హుందాతనంతో ఎక్కడ ఇలాంటి ఒక రిమార్క్ లాంటిది లేకుండా ఎన్టీ రామారావు గారి లెగసీని ఏ పార్టీలో ఉన్నా కంటిన్యూ చేస్తూ ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆ పదవులను కూడా ఆవిడ తీసుకుంటూ ఆవిడ అలా ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇకపోతే ఆ నెక్స్ట్ తరంకి వస్తే తారక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, అలాగే సుహాసిని గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఇటు సుహాసిని గారు తెలంగాణ రాజకీయాల్లో కుక్కట్పల్లిలో ఆవిడ ఇచ్చేస్తున్నారు. రేపు హరికృష్ణ గారి లెగసీ కానీ టీడీపీని కానీ తెలంగాణలో తీసుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు గనక సుహాసిని గారు సమకూర్చుకోగలిగితే, ఆవిడ అగ్రెసివ్గా ముందుకు వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ విషయంలో సుహాసిని గారు ఆ లీడ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఆవిడ ఎలా వెళతారు అనేది ఒకటి చూడాలి, అదొకటి. పోతే ఇక తారక్ జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందే టీడీపీలోకి రావడం, ఆ తర్వాత ఆయన సైలెంట్గా సినిమాలు ఇవి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్గా వెళుతూ ఉండడం, పూర్తిగా లోకేష్ గారు యువగళం సమయంలో ఆయన పూర్తిగా గ్రౌండ్లోకి దిగడం. బట్ ఆయన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల 3 పిల్లల తండ్రిగా నిజంగా ఆయన అక్కడ చనిపోవడం అతి చిన్న వయసులోనే 40 ఏళ్ళు కూడా నిండకుండా చనిపోవడం మాత్రం టీడీపీకి చాలా తీరని లోటు, నందమూరి కుటుంబానికి ఇంకా తీరని లోటు. సో ఆయన అలా జరిగింది. పోతే ఇంకా అలా జరిగి ఆయన అలా దూరమయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో ఆయన చిన్న ఏజే ఉంటుంది, 25, 26 ఏళ్లలో ఎన్టీ రామారావు గారి డ్రెస్సింగ్తో కాకి చొక్కాలతో ఆయన ప్రచారానికి రావడం. నందమూరి కుటుంబంలో ఏ మాట కామాట చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత అనర్గళంగా తడుముకోకుండా మాట్లాడగలిగిన శక్తి జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం వచ్చింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఆయన ఆహార్యం హరికృష్ణ గారు మాట తీరొచ్చి ఎన్టీ రామారావు గారి ఇదితో 2009లో ఆయన తిరిగారు. బట్ ఆయన తిరిగి ప్రచారం చేసిన చోట పార్టీ ఓడిపోయిన మాట వాస్తవమే. బట్ కానీ ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే అట్లా ఎన్టీఆర్ పేరుతో అలా నిలబడ్డారు. బట్ అదే సమయంలో 2009లోనే కొడాలి నాని గారిని, వల్లభనేని వంశీ గారు లాంటి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పార్టీలో పెట్టుకోగలిగినంత చక్రం కూడా తిప్పి
ఆ తర్వాత మరి జరిగిన పరిస్థితులతో ఎందుకో ఆయన కూడా పార్టీకి దూరం అయ్యారు. ఇలా దూరమైన వాళ్ళు కొందరైతే పూర్తిగా అంటే లేని వాళ్ళు అంటే తారక్ రూపంలో, హరికృష్ణ గారి రూపంలో లేని వాళ్ళు ఇంకొందరైతే. సో ఓవరాల్గా నందమూరి వారసత్వంగా ఉన్న ఈ కుటుంబంలోని టీడీపీకి కంచుకోటగా అంటే టీడీపీని నిజంగా అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఎలా పటిష్టం చేస్తూ వచ్చారు, దీన్ని చెక్కు చెదరనీయకుండా ఆయన రాజకీయ చాణక్యం కానీ ఆయన స్మిత ప్రజ్ఞత కానీ ఎలా ముందుకు తీసుకువెళ్ళిందో అందరికీ తెలిసిందే. అందులో నో డౌట్. ఇది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోగలిగిన శక్తి సామర్థ్యాలు పార్టీ నడవడికలో, పార్టీని నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.